ఔరంగజేబు అనేటటువంటి వాడు పాపం ఉట్టి తన సూదితో తనే బట్టలు కుట్టుకునేవాడు, వచ్చిన డబ్బులు దేశాంది అనేవాడు, ఆయనంత నిరాడంబరుడు ఇంకెవరు లేరు, ఆయనంత మంచోడు ఇంకెవరు లేరు అని దిక్కుమాల పాఠ్యపుస్తకాలు రాసిన వాడిని తీసుకెళ్ళి అశుద్ధం తినిపించాలి. అలాంటి లంబడి కొడుకుల్ని, అలాంటి నీచుల్ని, నికృష్టుల్ని, పాఠ్యపుస్తకాలని పక్కదోవ పట్టించి ప్రజలకి తప్పుడు లెక్కలు చూపించి ఆ రోజున అక్బర్లు, బాబర్లు, ఖిల్జీలు ఇట్లాంటి దరిద్రుల్ని, రాక్షసుల్ని, ఈ దేశపు సంస్కృతిని నాశనం చేసినటువంటి వాళ్ళ గొప్పగా చూపించినటువంటి చరిత్రకారుని చెప్పుచ్చుకొట్టినా తప్పులేదు, వాళ్ళ కుటుంబాలని సామాజిక బహిష్కరణ చేసినా తప్పులేదు. అంతటి నీచులు. ఈ దేశానికి వాళ్ళు చేసిన ద్రోహం ప్రపంచంలో ఏ దేశంలోనూ చేయడు. కన్న తల్లికి ద్రోహం చేసినటువంటి దుర్మార్గులైన అనమాట వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చావా సినిమా తర్వాతన శంభోజీ కథ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటే అసలు శంభోజీని ఎంత దారుణంగా ఇంకా సినిమాలో చూపించింది కూడా చాలా తక్కువ. అతనికి ఇదంతా కూడా చెక్కలతో బిగించి ఊరంతా రాళ్లతో కొడతా తిప్పి ఆ తర్వాతన అప్పటికీ మతం మారనని అతను ఒప్పుకోనంటే, తల వంచుకు నిలబడమంటే తల వంచుకోనందుకు గాను ఏది శరీరం కోసి చంపినటువంటిది, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క చోట పడేపించినటువంటి ఒక రాక్షసత్వం. వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రదేశాన్ని గురించి ఈ దేశంలో చెప్పబడిందా? ఇవాళ రోజున ఒక్కొక్కళ్ళు కంట తడిపెట్టుకుంటున్నారు సినిమా చూస్తే. కానీ అసలు ఆ శంభోజీ ఎక్కడ పరిపాలించాడు, ఏం జరిగింది అన్నటువంటిది, ఆ కోట అవన్నీ చూస్తే అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి, ఆక్రమణలకు సంబంధించి ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని దరిద్రం ఏంటంటే, మన దేశం మీద దండయాత్రలు చేసిన రాజులకి ఊర్లు, పేర్లు, రోడ్లు పెట్టాం, మనల్ని నాశనం చేసిన లంబడి కొడుకుల్ని. అదే సందర్భంలో వాళ్ళని ఎదిరించినటువంటి వీరులకి సంబంధించి చివరికి శిథిలావస్థకి చేర్చాం. ప్రపంచంలో ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితి ఇంకే దేశానికి ఉండదేమో.